వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ గారు. ఒక్కసారి పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇష్యూలో ఏం జరిగిందో ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా షఫీ గారు అక్కడనే ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులతో దగ్గరగా ఉన్నారు, మాట్లాడారు. కాబట్టి ఆయన అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అండి నిర్మల్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా సంతోషం అండి, బాగున్నాను. యా, షఫీ గారు, ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ప్రవీణ్ పగడాల గారిది, అప్పటి నుంచి కూడా మీరు అక్కడ రాజమండ్రి వరకు వెళ్ళారు. తర్వాత మళ్ళీ వాళ్ళు బాడీని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళారు, పోస్ట్ మార్టం దగ్గర కూడా ఉన్నారు అని విన్నాము. అసలు ఏం జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు ఏం అర్థమైంది? నిర్మల్ గారు, యాక్చువల్ గా మొదటి విషయం అయితే ఒక దుర్ఘటన జరిగింది, చాలా బాధాకరమైన విషయము. ఒక మంచి వ్యక్తిని కోల్పోయాము అన్నది బాధ అలా ఉండిపోయింది. రెండో విషయం ఏంటంటే, యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది ఏంటి అంటే, అది ఒక యాక్సిడెంట్ అని చెప్పేసి ఒక ఆలోచన, లేదు పన్నగం ప్రకారంగానే ఏదో చేశారు, హత్య చేశారు అన్నది ఒక ఆలోచన. రెండు రకాల ఆలోచనలు అక్కడ ఉన్నాయి. అయితే వాస్తవానికి అక్కడ సీన్ లోకి వెళ్ళి ఎక్కడైతే జరిగిందో, ఎక్కడైతే పడిపోయి ఉన్నారో రోడ్డు పక్కన, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని కనుక చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక కోణంలో ఏమో యాక్సిడెంట్ జరిగిందేమో అన్న ఆలోచన వచ్చి ఆగుతుంది. మీరు వెళ్ళారా అక్కడికి? మీరు చూసారా ఆ స్పాట్ ని? ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ స్పాట్ చూసారా? అయితే అక్కడ సిచ్యువేషన్ ని బట్టి చూస్తే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటేనండి, అక్కడ అంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి. కొన్ని అనుమానాలు అక్కడ ఏమున్నాయంటే, సిసి కెమెరా ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు టోల్ గేట్ దగ్గర నుంచి. టోల్ గేట్ దగ్గర క్రాస్ అవుతున్నారో అప్పటికే బండి డ్యామేజ్ అయి ఉంది. ఎందుకు బండి డ్యామేజ్ అయి ఉంది, అంతకుముందు ఏమైనా జరిగిందా అన్నది ఒక పెద్ద ప్రశ్న. అక్కడ రెండో ప్రశ్న ఏంటంటే, వారికి బాడీ ఏదైతే ఉందో కంప్లీట్ గా వెహికల్ టోటల్ బాడీ మీద దుప్పటి కప్పినట్టుగా ఉన్నటువంటి ఫొటోస్ మనం చూసాము. అయితే కంప్లీట్ గా అలా ఎలా ఉంటుంది? జనరల్ గా మనం ఎక్కడ చూసిన యాక్సిడెంట్స్ కూడా అలా లేవు కదా. బహుశా అది ఒక యాక్సిడెంట్ కాకుండా ఇది ఒక అటాక్ ఏదైనా జరిగిందా అన్నది మరొకటి. అంటే కావాలని ఆ విధంగా పేరు చేశారు, ఎవరైనా అమర్చారా అన్నది ఒకటి. ఇంకోటి అంటే, వారు వేసుకున్నటువంటి టీషర్ట్ మీద ఇక్కడ ఒక మచ్చ ఉంది, షూ గుర్తుంది. అంటే ఎవరో తొక్కినట్టుగా, అది కూడా మచ్చ, రక్తపు మరక ఉన్నట్టుగా ఉంది. ఇంకా అక్కడ చూసుకుంటే సిచ్యువేషన్ చూసుకుంటే, బండి మీద వెనక టైర్ అయినా, సీట్ మీద అయినా, ట్యాంక్ మీద అయినా, పెట్రోల్ ట్యాంక్ మీద మొత్తం బ్లడ్ షెడ్ అయి ఉండడం కూడా ఒకటి చూస్తున్నాము. ఇంకొకటి, బాడీలో ఎక్కడ అంతగా ఎక్కువ డ్యామేజ్ లేకపోయినా కానీ ఫేస్ మీద మాత్రమే డ్యామేజ్ అవడము, హెల్మెట్ మొత్తం బ్లడ్ నిండిపోయి ఉండడము, ఇక్కడ ఒక దగ్గర ఫేస్ మీద అటాక్ అయింది, ఇది ఒక అనుమానంగా ఉంది. ఆ జరిగిన ప్రాంతంలోనే ఒక చెక్క ముక్కలు, కర్రలాగా చెక్క ముక్కలు ఉండి దానికి బ్లడ్ ఉండడము, అది ఇరిగి ముక్కలుగా ఉండడము, ఇది కూడా ఒక అనుమానం. ఇవన్నీ కూడా ఎందుకంటే ఎప్పుడైతే గమనిస్తున్నామో అనుమానాలు వస్తున్నాయి. అయితే ఇలాంటి చెప్పుకుంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి అన్నమాట, ఎందుకు ఏంటి అన్నది. అయితే పోస్ట్ మార్టం దగ్గర టోటల్ బాడీని చెక్ చేసినప్పుడు 13 పాయింట్స్ లో గాయాలు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఫిజికల్ గా, అవుటర్ గా చూసినప్పుడు బాడీ, ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను, వారు బాడీ మొత్తం టాప్ టు బాటం చేసినప్పుడు 13 ప్రాంతాలలో, దాంట్లో తొడ ప్రాంతం కాలిపోయింది, సైలెన్సర్ కాలింది అన్నది. అయితే సైలెన్సర్ కాలితే పాయింట్ మాత్రం ఏమాత్రం డ్యామేజ్ అవ్వలేదు, తను వేసుకున్నటువంటి పాయింట్. కాబట్టి ఏంటి అనేది ఒక క్వశ్చన్. ఇవన్నీ కూడాను అంటే ఇవన్నీ కోణాల్లో, ఎందుకంటే ఎక్కడైనా ఇది ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే అనేక కోణాలు ఆలోచిస్తాం. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, ఇంతగా ఆలోచించాల్సిన ఎందుకు అవసరం వచ్చింది? వారు ఒక క్రిస్టియన్ పాస్టర్ గా ఉండడము, పాస్టర్ గా ఉన్నప్పుడు హిందూ మత గ్రంథాల గురించి కొన్ని విషయాలు మాట్లాడము, ఇస్లాం గురించి కొన్ని విషయాలు మాట్లాడము, అయితే ఈ 3 మత బోధకుల మధ్య కొన్ని డిస్కషన్స్, చర్చలు జరగడము, అంటే కొంచెం వేడివేడిగా కొన్ని డిస్కషన్ జరగడము, ఇవన్నీ జరగడం వల్ల ఏదైనా జరిగి ఉంటుంది. అంటే ఈయన నాకు థ్రెట్ ఉందని ముందు చెప్పుకోవడము, వేరే వాళ్ళు వార్నింగ్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఒక అనుమానానికి దారి తీస్తున్నాయి. కాబట్టి చాలా స్ట్రాంగ్ గా వాయిస్ రేస్ చేశారు, ఖచ్చితంగా ఇది మర్డర్ అయి ఉంటుంది, సో మాకు క్లియర్ గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చాలా క్లియర్ గా జరగాలని చెప్పేసి వాయిస్ రేస్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను. ఒక సామాన్య పౌరుడిగా నేను కూడా వాయిస్ రేస్ చేసేదంటే, న్యాయం జరగాలి కాబట్టి వాస్తవాలేంటో స్పష్టంగా తెలియాలి. ఎందుకంటే అది ఒకవేళ ఇప్పుడు నా మనసు ఏం కోరుకుంటుంది అంటే, అది యాక్సిడెంట్ అయ్యి ఉంటే చాలా మంచిది అని నా మనసు కోరుకుంటుంది. కానీ ఎందుకంటే యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, ఎక్కడా గొడవ లేదు, ఆ దేవుడి చిత్త ప్రకారంగా జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ ఇదైనా అటాక్ అనుకోండి, నిజంగా సమాజంలో ఒక రకమైనటువంటి విషాదం చోటు చేసుకోవడమే కాకుండా ఒక రకమైన రైవలరీ మొదలైపోతుంది.
ఇది జరగకూడదని చెప్పేసి ఒక పౌరుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న విషయం అనమాట. ఓకే. యాక్చువల్లీ మీరెందుకండి పర్సనల్‌గా అక్కడి వరకు వెళ్లారు? తర్వాత బాడీ వచ్చినప్పుడు గూడా మీరు హైదరాబాదు చర్చ్ దగ్గరికి గూడా వెళ్లారు. అన్నీ చూసాము. ఎందుకు మీరు పర్సనల్‌గా ఆళ్ళతో ఏమన్నా అంటే ముందు నుంచి వాళ్ళ ఫ్యామిలీతో రిలేషను ఫ్రెండ్‌షిప్ అట్లా ఏమన్నా ఉన్నాయా? లేదండి. ఫ్యామిలీ రిలేషన్ ఏం లేదు. వ్యక్తిగతంగా వారి పరిచయం కూడా ఏం లేదు. ఓకే. ఒక్కసారి రక్షణ ఛానెల్‌లో ఒకసారి స్టూడియోలో కలిసాము. అది కూడా వెరీ లాంగ్ బ్యాక్. ఒక 4, 5 ఇయర్స్ బిఫోర్ అది. హ్మ్. 4, 5 సంవత్సరాల ముందు ఒక్కసారి మాత్రమే. హ్మ్. కాకపోతే వారికి నాకు ఉన్నటువంటి అనుబంధం ఏమిటి అంటే నేను గత ఒక 10 సంవత్సరాల క్రితము బైబిల్ మరియు ఖురాన్‌కి సంబంధించిన సమాంతర విషయాల గురించి నేను మాట్లాడుతూ కొన్ని వందల వీడియోలు స్టేజెస్ మీద నేను ప్రసంగం చేస్తున్నాను. హ్మ్. హ్మ్. అయితే నేను చేసిన ప్రతి స్పీచ్‌కి కూడాను వారు నేను ఏకీభవించట్లేదు. నేను దీన్ని ఖండిస్తున్నాను. ఓకే. నేను బైబిల్ వాక్యాన్ని ఇలా అర్థం చేసుకున్నాను. మీరు చెప్పే అర్థం సరైనది కాదని చెప్పేసి వారు నా స్పీచెస్‌కి కౌంటర్‌గా దాదాపు 2, 300 వీడియోస్ వారు చేసున్నారు. ఆహా! ఈ విధంగా సోషల్ మీడియాలోనే మేము అంటే ఇంటలెక్చువల్ డిస్కషన్ లాగా అంటే ఎప్పుడు కూడా నేను వారి పేరు ప్రస్తావన చేసి ఏ వీడియో చేయలేదు. హ్మ్. కానీ ప్రవీణ్ పగడాల గారు నా పేరు ప్రస్తావన చేసి నా పేరు మీదనే దాదాపు 2, 300 వీడియోలు చేస్తున్నారు. షఫీ గారు మీరు ఇలా అనుకుంటున్నారు. అది కాదు ఇది అని చెప్పేసి వారు చెప్పారు. మేము స్వాగతించాం. ఎందుకంటే ఏదైనా ఒక విషయం మీద డిస్కషన్ జరుగుతుంటే అవగాహన పెరుగుతుంది. అది డిస్కషన్ మాత్రమే ఉండాలి. ఇంటెలెక్చువల్ గానే ఉండాలి. కరెక్ట్. ఈ పరిచయం వారితో నాకుంది. హ్మ్. అయితే వ్యక్తిగతంగా తను చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి నేను విని ఉన్నాను. అంటే తను వారి 2 పిల్లలున్నారు. అంతేకాకుండా అనాథ పిల్లల్ని కూడా తీసుకొని పోషించడము, సోషల్ వర్క్‌లో ఉండడము. వారు చెప్పినటువంటి ఒక 2 పాయింట్స్ మాత్రం చాలా బలంగా హార్ట్‌కి టచ్ అయ్యాయండి వారి హ్మ్. స్పీచెస్. అదేంటో ఇప్పుడు నేను చెప్పాలి కూడా. ఎందుకంటే సమాజానికి తెలియాలి. యాహ్! వారంటుందేంటంటే మతము అనేది చంపేస్తుంది. మతము మానవుడికి ఉండకూడదు. మానవుడు ఈ మత పిచ్చిలో అడ్డుగోడలు కట్టుకొని మానవులు విడిపోతున్నారు. ఈ మతము కాకుండా దేవుడితో మాత్రమే కనెక్షన్‌లో ఉండాలి. అంటే ఆ భగవంతుడు, సర్వేశ్వరుడు మనం ఏ భాషలో పిలుచుకున్నా కానీ. ఇది వారు చెప్తుంటే స్ట్రాంగ్ పాయింట్. ఇంకో విషయం ఏంటంటే ఈ మతాన్ని కొట్టిపడేశారు. కులాన్ని కూడా కొట్టిపడేశారు. ఈ కులం అనేది లేదు. మానవుడు మాత్రమే, మానవత్వం మాత్రమే, సృష్టికర్త దేవుడు మాత్రమే. ఈ భావన కలిగి ఉండాలని చెప్పేసి వారు చెప్పిన విషయాలు దీనికి ఏ కులస్తులకి, ఏ మతస్థులకి అబ్జెక్షన్ లేనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఈ 2 విషయాలు నాకు చాలా బలంగా హార్ట్ టచ్ అయినటువంటి విషయాలు వారు మాట్లాడినవి. మరి నేను అక్కడికి ఎందుకు వెళ్ళాల్సొచ్చింది? అంటే సమాజంలో చాలా యాక్టివ్‌గా వర్క్ చేస్తున్న వ్యక్తి. ఒకటండి 2 విషయాలున్నాయి ఇక్కడ. ఒకటి వారు నమ్ముతున్నటువంటి మతాన్ని, వారు నమ్ముతున్నటువంటి దేవుడిని ప్రచారం చేసుకోవడం ఒకటైతే, రెండోది సమాజంలో ఒక క్యారెక్టర్ బిల్డ్ చేయడం కోసం కూడా వర్క్ చేస్తున్నారు. ఓకే. మనిషి ఎలా బతకాలి? నీతిమంతుడిగా ఎలా ఉండాలి? తోటి ప్రజలతో మానవత్వంతో ఎట్లా ఉండాలి? కుటుంబ సభ్యులతో అంటే క్యారెక్టర్ బిల్డింగ్ వర్క్ నడుస్తుంది కదా! ఇక్కడ నేను ఇన్‌స్పైర్ అయ్యి ఉన్నాను. కాబట్టి ఇట్లా క్యారెక్టర్ బిల్డ్ చేస్తున్నారు యూత్‌లో, ప్రజల్లో. హ్మ్. సో, అలాంటి వ్యక్తి చనిపోయారనేసరికి ఎలాగైనా ఒక భావన నాకు ఒక రిలేషన్ ఉంది. సోషల్ మీడియా రిలేషను. హ్మ్. వెంటనే ఫస్ట్ ఆ పోస్ట్ నేను చూసినప్పుడు నేనేమనుకున్నానంటే, ఎవరో ట్రోల్ చేస్తున్నారేమో పడనోళ్ళు ఉంటారు కదా! ట్రోలింగ్ పోస్ట్ అన్నా అనిపించింది తప్ప, దీంట్లో వాస్తవం ఉంటదన్న ఆలోచన నాకు రాలేదు. ఎందుకైనా మంచిదని చెప్పేసి యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేశాను. ప్రవీణ్ పగడాల ఇన్సిడెంట్. అప్పుడే జస్ట్ 3 మినిట్స్ బిఫోర్ ఏదో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అప్‌లోడ్ చేసి పెట్టారు. ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి. ఓకే. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఇలా జరిగింది. ఓహో! అవునా! జరగకూడనిది జరిగింది. అప్పుడు నేను అనుకున్నానంటే, వెళ్లి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఫ్యామిలీ సభ్యులను కలవాలి. వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పాలి. హ్మ్. పలకరించాలి అనుకున్నాను. హ్మ్. ఆ తర్వాత నాకు సోషల్ మీడియాలో వచ్చిందంటే లేదు లేదు ఇదేదో కుట్ర ఉందని చెప్పేసి వేరే రూపం వాయిస్ మార్కెట్‌లోకి రావడం జరిగింది. హ్మ్. అయినప్పటికీ నేను వెళ్ళాను. ఎందుకంటే ఒకటేంటంటే నేను వ్యక్తిగత నా గురించి ఒక విషయం చెప్తానండి. హ్మ్. నేను మతాన్ని వదిలిపెట్టిన వ్యక్తిని. హ్మ్. ఆ! ఒకప్పుడు ఒక సమయం గడిచింది. నేను కూడా ఒక మతాన్ని బలంగా నమ్ముతున్నటువంటి వ్యక్తిగా నేను మత ప్రచారం చేసిన వ్యక్తిగా నేనున్నాను. హ్మ్. కానీ ఈ రోజు నేను ప్రకటిస్తున్న విషయం ఏంటంటే నేను మతాన్ని నేనే వదిలేశాను. హ్మ్. మతాన్ని నేను వదిలిపెట్టిన వ్యక్తిని. నేను కేవలము మానవత్వాన్ని నమ్ముకొని, ధర్మాన్ని, సృష్టికర్త నమ్ముకున్న వ్యక్తిని మాత్రమే. హ్మ్. మనుషులందరూ కలిసికట్టుగా మనిషిని మనిషిగానే చూడాలి, మతం చూడకూడదని బలంగా నమ్ముతూ ప్రజలకి సందేశం ఇవ్వాలనుకుంటున్న వ్యక్తిని. హ్మ్. ఆ సందేశంలో భాగంగానే నేను అక్కడికెళ్ళాను. అక్కడ ప్రవీణ్ పగడాల అంటే ఒక వ్యక్తి మాత్రమే నాకు కనబడ్డాడు తప్ప క్రైస్తవుడిగా నేను అతన్ని చూడలేదు. ఓకే. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు ఓకే. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు గారి మీద దాడి జరిగింది. అవును. అక్కడికి నేను వారిని ఒక హిందూగా చూసి వెళ్ళలేదు. ఒక హ్మ్. మానవుడిగా, ఒక గొప్ప ప్రబోధకుడిగా నేను వారిని చూసి ఆ స్వామీజీని కలవాలి, పలకరించాలి. ఆ పెద్ద మనిషి పట్ల అలా జరగకూడదని అక్కడికి వెళ్ళాను. హ్మ్. ఇప్పుడు సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ టెంపుల్ మీద జరిగినటువంటి అటాక్ ఒక ఉన్మాదిలాగా ఒక వ్యక్తి అవును. చేశాడు. అవును. దాంట్లో వెంటనే నేను స్పందించాను. ఒక టీవీ ఛానల్ వాళ్ళు పిలిచారని చెప్పి ఖండించి వెంటనే శిక్షించండి. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు. హ్మ్. ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా అన్ని ఒక మనిషిగానే చూడాలి.
మానవత్వంతోనే చూడాలి. నా మసీద్ మీద అటాక్ జరిగితే నేను మాట్లాడతాను, నా ముస్లిం మీద అటాక్ జరిగితే మాట్లాడతాను, వేరే మతస్థుల మీద అటాక్ జరిగితే నేను మాట్లాడానంటే అదే మత పిచ్చి అంటాను. అలాంటి మత పిచ్చి నాలో లేదు. నేను ఏ కాసింత ఉన్నా కానీ పూర్తిగా నేను వదిలేసుకుని ఒక మానవుడిగా మానవత్వం కోసం బతుకుతున్న వ్యక్తిగా నేను ఇప్పుడు ఉన్నాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మీరు మాట్లాడున్నారు కదా, వాళ్ళ నుంచి ఎలాంటి డౌట్స్ కానీ ఎలాంటి స్పందన కానీ అనిపించిందండి మీకు, చూసారు మీరు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో నేను మాట్లాడితే చాలా ఇన్స్పైర్ అయ్యానండి. చాలా మంచిగా అనిపించింది. అక్కడ ఏమైందంటే యాక్చువల్ గా ఏ రోజైతే ఇన్సిడెంట్ అయిపోయిందో ఆ రోజు గడిచిపోయింది, రాత్రి గడిచిపోయింది, రెండో రోజు కూడాను ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే ఓ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేంత వరకు కూడాను మేము ఈ బాడీని మేము ఇక్కడ నుంచి రిలీజ్ చేయమని వాళ్ళు చెప్తుంది. ఎఫ్ఐఆర్ అవ్వాలి కదా, ఎఫ్ఐఆర్ ఏమనవ్వాలి, ఇది యాక్సిడెంట్ అయింది అని చెప్పి చేయాలా, లేకపోతే ఏదన్నా మాకు అనుమానం ఉందని చేయాలా, అనుమానాస్పదమైన మృతి చేయాలా అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏమని కంప్లైంట్ ఇవ్వబోతున్నారు అన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వాళ్ళ బ్రదర్ ఇన్ లా వచ్చారు, వాళ్ళ కజిన్ వచ్చారు అక్కడికి సస్పీషియస్ గా అనుమానాస్పదంగా జరిగినటువంటి మృతి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఏం జరిగిందో మాకు తెలియదు, ఒకవేళ అది అనుమానాస్పదంగా జరిగినప్పటికీ మేము వాళ్ళని క్షమించేసాము, మేము దీంట్లో ఇంకా రొచ్చులో తీసుకెళ్లదలుచుకోవట్లేదు, మా ప్రవీణ్ గారి మనస్తత్వాన్ని బట్టి ఏది జరిగినా వదిలేసి క్షమించి ముందుకెళ్లే వ్యక్తి కాబట్టి దయచేసి దీన్ని ఇష్యూ చేయబాకండి అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ చెప్పినటువంటి విషయాలు. ఆ తర్వాత మీడియాలో మీరు చెప్పారు ఎలాగో బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ లో వారి సతీమణి మాట్లాడుతూ ఎవరేమన్నప్పుడు మేము క్షమించేశాము అంటే ఏమవుతుందంటే వారికి అనుమానం ఉంది ఎవరు అటాక్ చేశారు అని ఉన్నప్పటికీ వద్దు దీంట్లో ముందుకు తీసుకెళ్ళదు, మేము క్షమించేస్తున్నాము అని చెప్పేసి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అండి ఇది. రైట్. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ ఇన్సిడెంట్ జరగడానికంటే కాస్త ముందు ఒక 10 నిమిషాల ముందు నుంచి కూడా వీడియో సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది మిస్ అయిపోయింది, ఆ 10 నిమిషాల ముందు ఏమీ లేదు అని చెప్తున్నారు. మీరేమన్నా పోలీసుల దగ్గర కానీ లేకపోతే అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఉన్నారు కాబట్టి, అంటే ఇన్సిడెంట్ తర్వాత మీరు వెళ్ళారు కాబట్టి అక్కడ ఏమన్నా ఎవరితోటన్నా మాట్లాడినప్పుడు కానీ లేదా పోలీసులు చెప్పే సమాచారంలో కానీ అలా ఏమన్నా సీసీ ఫుటేజ్ మిస్ అయినట్లుగా మీరేమన్నా విన్నారా అండి? అది ఇప్పుడు బయట ఒక విషయం ఏంటంటే నిరుపమ గారు నేను గమనించింది, నాకు తెలిసి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారిని కలిసాను, అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ కంప్లీట్ వాళ్ళతో పాటు నేను కలిసి కూర్చొని ఎక్కడైతే డాక్యుమెంటేషన్ అంటే ఎఫ్ఐఆర్ అవ్వటం కోసము ఏదైతే కంప్లైంట్ రేస్ చేశారో అక్కడ దాదాపు 2 గంటలు నేను కూర్చున్నాను వాళ్ళతో పాటు. జరుగుతుంది చర్చ. ఓవరాల్ నాకేమైందంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి యాక్చువల్ గా క్లారిటీ లేదు. అక్కడ ఏం క్లారిటీ లేదు అంటే ఇతను ఎవరు, ఎందుకు ఇతని మీద దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి, ఇది ఎంత సీరియస్ యాక్ట్ అన్న దానికి అవగాహన కనపడలేదు. చాలా సింపుల్ గా చూశారన్నది నాకు అర్థమైంది, వ్యక్తిగత నేను ఫీల్ అయ్యాను. ఎప్పుడైతే ప్రజల స్పందన ఇంత భారీగా ఉందో అప్పుడు సీరియస్నెస్ వచ్చింది వాళ్ళలో. అయితే ఎక్కడైతే పడిపోయారో, ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఏరియాని కంప్లీట్ గా ఏం చేయాలి, వీళ్ళు ఎవరు కూడా రాకుండా కట్టుదిట్టం చేసి వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకోవాలి. సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఏదైతే ఎఫెన్స్ జరిగిందో అక్కడ అలాగే ప్రజలు కూడా వెళ్ళేసి అక్కడ తిరిగే విధంగా దీన్ని పట్టుకునే విధంగా బైక్ ని హెల్మెట్ ని పట్టుకునేది ఎంత ఓపెనింగ్ ఉన్నారంటే కొన్ని క్లూస్ మనం మిస్ చేసేస్తున్నాం అని అర్థమవుతుంది. అక్కడ దాన్ని సీరియస్ గా తీసుకొని ఉండాల్సింది, అదొకటి మిస్ అయింది. అయితే సీసీ కెమెరా ఫుటేజ్ విషయంలో టోల్ గేట్ దగ్గర ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ రిలీజ్ చేసినప్పుడు అంతకు ముందు ఫుటేజెస్ మీద ఫోకస్ పెట్టాలి. వాడు ఎక్కడి నుంచి బయలుదేరారు, ఆ తర్వాత ఎక్కడెక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నాయి, వారి ఇక్కడ మధ్యన ఆగారా, ఏమైనా తినటం జరిగిందా, ఇంకేమైనా టోల్ గేట్స్ ఉన్నాయా, వీటి మీద ఏమీ స్పందన రావాలి. ఎందుకంటే ప్రజలు ఇంత ఉద్రేకంగా ఉన్నప్పుడు క్లారిటీ ఇచ్చేయాలి ప్రజలకి. ఫస్ట్ వాళ్ళకి అందుబాటులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజెస్ ఇచ్చేయాలి, ఎందుకంటే ప్రజలు చాలా బలమైన అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇది చేసి ఉండాల్సిందే అనిపించింది నాకు. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, సీసీ ఫుటేజ్ లో మేము చూసాము అంటే అక్కడ తెలిసిన వాళ్ళు చెప్పడం కూడా అదే జరిగింది. బట్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికంటే ముందే ఆ బైక్ కి డ్యామేజ్ అయి ఉంది అని చెప్తున్నారు మీరు. ఏం డ్యామేజ్ అయిందండి బైక్ కి, ఎలా డ్యామేజ్ అయింది అది? లైట్స్ పగిలిపోయాయా లేకపోతే ఏంటి? హెల్మెట్ ముందు ఏదైతే మెయిన్ హెడ్ లైట్ ఉంటుంది కదా, ఆ హెడ్ లైట్ పగిలిపోయి ఉంది. అది మొత్తం కూడా బలమైన దెబ్బ తగిలినట్టుగానే ఉంది. అక్కడ బైక్ ముందు బలమైన దెబ్బ తగిలినట్టు. అప్పుడు ఆయన బాగానే కనిపిస్తున్నారా? అప్పటికి కూడా వారిని చూస్తున్నట్లయితే లేదు, కంప్లీట్ డిస్టర్బ్డ్ గా, ఫిజికల్ గా ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్ లేరు అన్న విషయం అక్కడ అర్థమవుతుంది. ఎందుకు అప్పటికే దెబ్బలు తగిలి అటాక్ అయి ఉందా, లేకపోతే ఎందుకని బండి నడపడం కూడాను సరిగ్గా నడవటం లేదు, అప్పటికే ఏదైనా అటాక్ జరిగింది. ఎందుకంటే బండి డ్యామేజ్ అయిపోయింది, మనిషి డ్యామేజ్ అయిందా లేదా అనేది సీసీ కెమెరా ఫుటేజ్ లో మనకి కనబడటం లేదు. అక్కడికి బైక్ నడిపించడం కూడా ఇబ్బంది అవుతుంది కదండి, ఆ యాంగిల్లో కూడా మనం బండి నడపడం కూడా ఇబ్బంది అవుతుంది. కానీ హైవేలో ఉన్నారు, సో ఉన్నటువంటి మినిమం సోర్స్ ఏంటంటే వారికి ఉన్నటువంటి సైట్ లైట్, ఇండికేటర్ లైట్, అది మినిమం సోర్స్. అంటే ఎదుటి వాళ్ళు వచ్చి గుద్దకుండా ఉండడం కోసం మనం ఇక్కడ వెహికల్ ఉందని రాత్రి తెలియజేయడానికి ఇండికేటర్ లైట్ ఆన్ చేసుకున్నారు. ఇండికేటర్ లైట్ ఆన్ చేసుకుని డ్రైవింగ్ చేస్తున్నారు. ఇది నిజంగా ఒక మిస్టీరియస్ డెత్ అండి.
ఒక మిస్టీరియస్ డెత్. దీనికి చాలా తక్కువ సమయంలోనే సమాధానం ఇవ్వాలి. ఇక్కడ 2 విషయాలు చెప్పాలనుకున్నాను. చెప్పండి. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి ఇంత పెద్ద అనుమానం ఉన్నప్పటికీ క్రైస్తవ సోదరులను ఎక్కడ చూసినా వాళ్ళు నినాదాలే చేశారు తప్ప ఎక్కడ కూడా ఇబ్బందికరంగా అంటే బయట డిస్టర్బ్ చేసే విధంగా ఎక్కడ ప్రవర్తించలేదు. ఆ విషయం నేను వాళ్ళకి హ్యాట్సప్ చేస్తున్నాను. ఇంకా 2 విషయం ఏంటంటే, కొంతమంది అనవసరంగా కొన్ని పేర్లు చెప్పేసి ఈ వ్యక్తుల మీద మాకు అనుమానం ఉంది అని చెప్పేసి ఓపెన్ గా మార్కెట్ లో చెప్పేస్తున్నారు. ఇది కరెక్ట్ విషయం కాదండి. ఎందుకంటే ఉదాహరణకు వాళ్ళకు 2 మీదనో 3 మీద అనుమానాలు ఉన్నాయి. అది అనుమానమే కదా. అనుమానము తర్వాత తప్పని తేలొచ్చు, ఒప్పు అని తేలొచ్చు. కానీ ఒకవేళ అది తప్పనుకోండి, వాళ్ళు అలా ఎవరు అటాక్ చేయలేదు, వాళ్ళ పేరు ముందుగానే చెప్పడం వల్ల ఏమవుతుందంటే అటు వర్గం వారు కూడాను బాధకు గురైపోతారు, కోపానికి గురైపోతారు. మేమేం చేయనప్పుడు మా మీద నింద మోపేశారు కదా అని చెప్పేసి చాలా పెద్ద అంటే మళ్ళీ అటుచ్చి కూడా ఒక నెగిటివిటీ మొదలైపోతుంది. సామరస్యం దెబ్బతింటుంది. ఇలా కొంతమంది చాలా పెద్ద తప్పు చేశారనిపించింది. వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంటే కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్పి ఆన్ పేపర్ రాయాలి తప్ప మీడియా ముందు మాట్లాడేటప్పుడు మాకు బలమైన అనుమానం ఉంది 4-5 వ్యక్తుల మీద అని చెప్పాలి తప్ప పేర్లు ప్రస్తావన చేయకూడదు. ఎందుకంటే ఇది అనుమానమే కాబట్టి దీనివల్ల ఇంకా శత్రుత్వం పెరిగిపోతుంది. ఓకే, మీరు కూడా సీసీ ఫుటేజ్ చూసారా అండి షఫీ గారు? అవునండి, సీసీ కెమెరా ఫుటేజ్ అయితే బయటికి రిలీజ్ అయిందో అది నేను చూశాను. చూసారా? ఓకే. అంటే అక్కడ పోలీసుల దగ్గర ఏమన్నా చూసారా? అట్లా చూడలేదా? లేదు, అక్కడ చూడలేదు. ఇక్కడ కంప్లీట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉంది కదా హాస్పిటల్ లో. యూత్ టైం తక్కువ టైంలో, ఎందుకంటే బాడీ అప్పటికే 2 days అయిపోయింది అక్కడ. తొందరగా హైదరాబాద్ పంపించాలి. ఫ్యామిలీ ఇక్కడ ఎదురు చూస్తున్నారు, పిల్లలు, వాళ్ళ మిస్సెస్, కుటుంబం, వాళ్ళ పేరెంట్స్. సో ఆ హర్రీ బరీలో తొందరగా కంప్లైంట్ ఫైల్ అయ్యి దాని మీద ఆ క్రైస్తవ నాయకులు వాళ్ళ వైపు నుంచి సైన్ చేయాలి, కుటుంబ సభ్యులు సైన్ చేయాలి. దీనికోసం చాలా సైన్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాతనే పోస్ట్ మార్టం కి తీసుకెళ్లి చేయడం ఈ విధంగా జరిగిందని. సో ఫైనల్ గా ఏం చెప్తారండి షఫీ గారు? ఫైనల్ గానండి, మన ఉభయ తెలుగు రాష్ట్రాల మన తెలుగు ప్రజలు, వారు మన హైందవ సోదరులు, వైదిక సోదరులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా, ఎవరైనా కానీ నేను ఒకటే చెప్తున్నాను, మతము అనేది మనిషిని బతికించేదయ్యి ఉండాలి తప్ప చంపేదయ్యి ఉండకూడదు. మనుషుల్ని వెడగొట్టే మతాలు మనకొద్దు, మత పిచ్చి మనకొద్దు, మత విద్వేషాలు మనకొద్దు. మానవత్వం కోసమే బతుకుదాము. ఎందుకంటే మనిషి కోసమే ధర్మము మతం ఉంటుంది తప్ప ధర్మం మతం కోసం మనిషి కాదండి. ఇప్పుడు మనుషులు బతకడం కోసమే ధర్మం ఉంది లేక మతం ఉంది తప్ప మతం కోసం మనం కాదు. కాబట్టి మత విద్వేషాలతో మనిషిగా ప్రేమిద్దాము. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ అన్నప్పుడు ఆ మానవుడు ఏ మతానికి కులానికి సంబంధించిన వాడైనా కానీ మానవుడే. పుట్టుకున్నప్పుడు మతం లేదు, కులం లేదు. ఈ వాస్తవాన్ని గ్రహించమని చెప్తాను. ఇంకొకటి సర్వజనో సుఖినో భవంతు అన్నప్పుడు సర్వజనుల్లో క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, బౌద్ధులు, సిక్కులు అందరూ వచ్చారు. ఇంకా నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుము అని అన్నప్పుడు బైబిల్లో నీ పొరుగువాడు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ విషయాన్ని ఎందుకు వదిలేస్తున్నాము? అసలు ఫండమెంటల్స్ ఆఫ్ అవర్ స్క్రిప్చర్ టీచింగ్స్ ఏమైపోయాయి? ఇక్కడ ఏం జరుగుతుందంటే నిరుపమ, ఒక విషయం మీరు అనుమతిస్తూ చెప్తాను. గ్రంథాలు చెప్తుంది వేరండి. గ్రంథాలు అంటే ఏంటి? వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. దీన్ని నేను నమ్ముతున్నాను, ధర్మశాస్త్రము నమ్ముతాను. అంటే భగవద్గీతలో శ్లోకం ఉంటుందండి, 16వ అధ్యాయంలో 23-24 శ్లోకాలు చూస్తే అక్కడ ఉంటుంది, తస్మా శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వివస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తూ మిహర్హసి. ఓ అర్జున, నువ్వు ఏ పని చేయాలన్నా, ఏ పని చేయకూడదన్నా నీకు శాస్త్రము ప్రమాణమై ఉన్నది. కాబట్టి ఈ శాస్త్రంలో ఉన్నది తెలుసుకొని దానికి తగ్గట్టుగానే నువ్వు కర్మ చెయ్యి, పని చెయ్యి అనే కండిషన్ ఉంది అక్కడ. ఇప్పుడు నేనున్నాను, అర్జునుడికి చెప్పింది కాదండి, ప్రతి మానవుడికి చెప్పిన సందేశం భగవద్గీత. ఇప్పుడు నాకు సందేశం ఏంటి? నా ఇష్ట ప్రకారంగా జీవితం గడపకుండా శాస్త్రంలో ఏం రాయబడింది, అమ్మా నాన్నతో ఎలా ఉండాలి, అన్నతమ్ములతో ఎలా ఉండాలి, తోటి మనిషితో ఎలా ఉండాలి, వ్యాపారం ఎలా చేయాలి, శాస్త్రంలో చెప్పబడినట్టుగానే నేను చేయాలి. నా ఇష్ట ప్రకారంగా చేయకూడదని అక్కడ బౌండరీ చేయడం జరిగింది. మన బైబిల్లో చూసుకున్నా కానీ కమాండ్మెంట్స్ ఉన్నాయి కదండి, 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. యేసువారు మన మాదిరి అన్నారు. మాదిరి అంటే రోల్ మోడల్. మరి యేసువారు రోల్ మోడల్ అయితే నాకు రోల్ మోడల్ జీసస్ కదా, దాని తగ్గట్టుగా నా లైఫ్ ఉందా లేదా చూసుకోవాలి మనం. అక్కడ ప్రమాణం అక్కడ అంటే. అలాగే ఖురాన్ ఉంది. ఖురాన్ కూడా ఏం చెప్తుంది? తోటి మానవుడిని నీకోసం నువ్వు ఏదైతే ఇష్టపడతావు అదే తోటి మానవుడి కోసం ఇష్టపడితేనే అది నిజమైన విశ్వాసం అని చెప్తున్నారు. కాబట్టి ఇది గ్రంథాలు చెప్తున్నాయి. గ్రంథాలు ఇలా చెబుతున్నా గానీ మనుషులు ఎందుకు విడిపోతున్నారంటే గ్రంథాన్ని బోధించే కొంతమంది అబద్ధ బోధకుల వల్ల ఇలా జరుగుతుంది. అబద్ధ బోధకులు అంటే ఏంటి? ధర్మాన్ని మార్చి మతాలు సృష్టించిన వారు అబద్ధ బోధకులు అండి. తమ స్వలాభం కోసము వారు హైందవుల్లో ఉన్నారు, క్రైస్తవుల్లో ఉన్నారు, ముస్లింలలో కూడా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారండి? స్వలాభం కోసం వాళ్ళు అంటే వాళ్ళ మనుషులని అంటే దైవ భక్తులని కస్టమర్లుగా చూస్తారు. వీళ్ళు
నా Okay. వైపు కస్టమర్లు ఎక్కువ రావాలి, నా కస్టమర్లు ఎక్కువ పెరిగిపోవాలి, అంటే నా వర్గం పెరగాలి, వాళ్ళ మీద అధికారం రావాలి, ఆధిపత్యం రావాలి, వాళ్ళ మీద రాబడి కూడా రావాలి. ఈ Okay. విధంగా అనేక వర్గాలు వచ్చేసాయి. అందుకు వీళ్ళు ఏమంటారంటే ఆ వర్గం తప్పు, ఆ మతం తప్పు అని చెప్పేసి విద్వేషాలు, ఎందుకు అక్కడ నుంచి ఇటు వచ్చేయాలి అందరూ, ఇటు అటు వెళ్లకుండా ఉండాలి అని చెప్పేసి ఈ హిందూ ముస్లిం క్రైస్తవులు విడగొట్టారు. ఒకే క్రైస్తవులు అనేక సంఘాలు వచ్చాయి మళ్ళీ. అవును, ఈ సంఘం తప్పని వాడంటాడు, వాడు సంఘం తప్పని వీడంటాడు. కరెక్ట్. ముస్లింలో కూడా అనేక జమాతులు వచ్చేసాయి. ఈ జమాత్ తప్పని వాడంటాడు, ఆ జమాత్ తప్పని వీడంటాడు. మన హైందవులో కూడా ద్వైతము, అద్వైతము, శైవము, వైష్ణవము ఇవన్నీ వచ్చేసాయి. ఇది తప్పని వాళ్ళు అంటారు. ఇవన్నీ కూడా నేనేమంటానంటే గ్రంథాలు ఇలా బోధించట్లేదు. ఇప్పుడు నేనేమంటానంటే ఈ మత బోధకుల్ని పక్కన పెట్టేసి గ్రంథాన్ని పట్టుకుందాం, బైబిల్ చేతిలో పట్టుకుందాం, ఖురాన్ని చేతిలో పట్టుకుందాం, భగవద్గీతని చేతిలో పట్టుకుందాం, వేదాలు పట్టుకుందాం. ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి అన్ని అందుబాటులో ఉన్నాయి, చదువుదాం. అప్పుడు నిరుపమ గారిని చూస్తే నాకు ఎవరు కనిపిస్తారు? ఒక మనిషి కనబడతారు, ఒక మానవత్వం కనిపిస్తుంది. ఒక హిందూ గాని క్రిస్టియన్ గాని నాకు మీలో కనపడరు. ఈ స్థాయికి మానవుడు ఎదగాలి అంటాను నేను. ఇదే నా ఫైనల్ అప్పీల్ మన ఉభయ తెలుగు రాష్ట్రాల భారతదేశ ప్రజలకి. కరెక్ట్ చెప్పారండి. సేమ్ టైం ఏంటంటే ఎవరు మతాన్నైనా వాళ్ళు ఎంతన్నా ప్రచారం చేసుకోవచ్చు, కానీ పరమతకుల్ని ఎవరైతే ఉంటారో లేకపోతే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళని ఎవరిని కామెంట్ చేయకుండా, వాళ్ళ దేవుళ్ళనో లేకపోతే వాళ్ళ మత ఆచారాలను కామెంట్ చేయకుండా ఉండటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కామెంట్ చేయకపోవటం అన్నది చాలా దూరపు విషయం అండి. రెస్పెక్ట్ ఇవ్వాలంటున్నాను నేను. రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, నీచమైన మాటలు గౌరవించాలి. మాట్లాడకూడదు, ఎవరి పట్ల ఎవరు కూడా నీచంగా మాట్లాడకూడదు. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ఏ వ్యక్తి అయినా ఇతర మతస్థుల్ని కానీ, ఇతర మత గ్రంథాలను కానీ, ఇతర మత గ్రంథాలున్న పుణ్య పురుషులను కానీ తప్పుగా మాట్లాడినట్టుగా ఎక్కడైనా ఉంటే వెంటనే వాటి మీద గవర్నమెంట్ స్వయంగా చర్య తీసుకోవాలి. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారైనా కానీ, అక్కడ చంద్రబాబు నాయుడు గారైనా కానీ, దేశంలో ఉన్నటువంటి నాయకులు దీని స్టేట్మెంట్. ఈ రోజు దురదృష్టం ఏంటంటే గారు, కొంతమంది పొలిటికల్ పార్టీలో ఉన్న నాయకులే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళే మత విద్వేషాలు వచ్చే విధంగా ప్రసంగాలు చేస్తున్నారంటే ఇంకా ఎటు తీసుకెళ్లాలనుకున్న సమాజం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇప్పుడు మతం అనేది లేకపోతే దేవుళ్ళు అనేది వన్స్ ఓన్ ఫెయిత్ అండి, ఎవరిష్టం వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. సో మీ దేవుడిని నేను తిట్టేసి, మా దేవుడిని మీరు తిట్టేసి ఇది కరెక్ట్ కాదు. నా దేవుడు గొప్పతనం నేను చెప్పుకోవచ్చు, మీ దేవుడు గొప్పతనం మీరు చెప్పుకోవచ్చు. నిరుపమ గారు ఇక్కడ ఒక మాట చెప్తాను. ఒక తండ్రి ఉన్నాడండి, ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఒకే తండ్రికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఈ ముగ్గురు గొడవపడి తిట్టుకుంటున్నారు. ఒక కొడుకు, ఒక తమ్ముడు, ఈ ముగ్గురు, ఒక బ్రదర్ ఇంకో బ్రదర్ వాళ్ళ నాన్నని తిడుతున్నాడు, ఈ బ్రదర్ వీళ్ళ నాన్న తిడుతున్నాడు. ఒకళ్ళు నాన్నని తిట్టుకుంటుంటే నేను వాడి నాన్నని తిడుతున్నా అంటున్నాడు తప్ప వాళ్ళ నాన్న తమ తండ్రినే తిట్టుకుంటున్నారు, అర్థం కావట్లేదు. ఈ ఫూలిష్నెస్ లోకి మనల్ని కొంతమంది మత గురువులు దించేశారు. దాంట్లోంచి మత పిచ్చి నుంచి బయటకు వచ్చేసి అందరినీ ప్రేమించే స్థాయికి మనం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. కరెక్ట్ చెప్పారండి. థ్యాంక్ యూ అండి, మీ ఒపీనియన్స్ అన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ మచ్ అండి. థ్యాంక్ యూ.